ఫస్ట్ మనం మిషన్ ఎక్కగానే ఎప్పుడూ చేసేదే ఆయిలింగ్ చేసుకోవాలి. మనం దారం ఫస్ట్ దీనికి పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడి నుంచి తీసుకున్నాక బాబిన్కి ఒక 2 చుట్లు చుట్టుకోవాలి. మనం 2 కంటే ఎక్కువ ఉన్నా పర్వాలేదు, కానీ 2 కంటే తక్కువ అవ్వకుండా చూడండి. ఒక 5-6 సార్లు తిప్పుకున్నామంటే మంచిది. మనకి ఒక చికాకు చేయకుండా ఊడిపోకుండా ఉంటుంది. ఓకేనా? మనం ఇలా చుట్టుకోవాలి ఒక 2 సార్లు 3 సార్లు. దాని తర్వాత మనకి చాలా మిషన్లకి ఇక్కడ ఇది ఇస్తున్నాడు కదా, దీనికి ఇలా పెట్టుకోవాలి. దానికి పెట్టుకునేటప్పుడు ఈ దారం అనేది మీద వైపు ఉండాలి. ఇలాగా చూసారు కదా, చుట్టేటప్పుడు నేను చూడండి మీకు తెలియడం కోసం ఇలా చుడుతున్నాను కదా, ఇప్పుడు మీద వైపు ఉండాలి. మనకి ఇప్పితే ఇలా ఇప్పాలి, ఇట్లా. ఓకేనా? ఇలా వచ్చింది దారం అనేది, ఇలా వచ్చింది. ఇలా మీద వైపు ఉండాలి. ఇలా మీద నుంచి కిందకి వెళ్ళేలా ఉండాలి దారం చుట్టేటప్పుడు. ఇలా పెట్టాక ఇది నొక్కితేనే ఇది కిందకు వస్తుంది. దీన్ని నొక్కితే రాదు, దీన్ని నొక్కకూడదు, దీన్ని నొక్కాలి, అప్పుడు ఇలా కిందకు వస్తుంది. ఓకేనా? ఇది తిరిగేటప్పుడు మనం ఇది నొక్కాలి మళ్ళీ, అప్పుడు మాత్రమే వీలు తిరుగుతుంది. కొత్త మిషన్స్ అయితే మనకి ఈ బాబిన్లోకి ఈ కాడ పెట్టినప్పుడు తిరగట్లేదు అనుకుందాం. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇది తీసేయండి బయటికి. దీన్ని మామూలుగా ఇలా నొక్కేసేయండి, ఇది కిందకు వస్తుంది. ఇలా పెట్టండి మామూలుగా, దీని పక్కనే పెట్టేసేయండి. నార్మల్గా మళ్ళీ స్టార్ట్ చేసి మనం ఇది నొక్కాలి, ఇప్పుడు ఖచ్చితంగా తిరుగుతుంది. ఒక 2-3 సార్లకి మనం ఇలా ఎక్కించుకోవాల్సి ఉంటుంది. 4వ సారి నుంచి మనకి ఆటోమేటిక్గా పనిచేస్తుంది. ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. ఒకవేళ పని చేయకపోతే మీరు ఎక్కడ కొనుక్కున్నారో అక్కడ షాప్లో చూపించుకోవాల్సి ఉంటుంది. మనకి ఇది రాకపోతే ఇప్పుడు ఎలా ఎక్కించుకోవాలో చూపిస్తాను. మనకి టూల్ బాక్స్లో చిన్నది ఇస్తాడు స్క్రూ డ్రైవర్. పెద్ద దాంట్లో పట్టదు, ఇలా చిన్నది ఇస్తాడు. చిన్న స్క్రూ డ్రైవర్ ఇస్తాడు. దానికి మనం ఇది పెట్టుకోవాలి. మళ్ళీ ఎలా పెట్టుకోవాలి? ఈ దారం అనేది ఇలా వచ్చేటట్టు అనమాట, పైన నుంచి కిందకి చుట్టుకునేటట్టే పట్టుకోవాలి ఇలాగా. ఓకేనా? ఇలా పట్టుకొని మనం ఇలా ఉంచాము అంటే ఇది ఇలా పడిపోతుంది బాబిన్ కిందకి. ఉంచకుండా ఇది ఇలా ఉండాలి. అప్పుడు మనకి స్క్రూ డ్రైవర్ సపోర్ట్తో ఇది ఆగుతుంది. ఇక్కడ ఆగాక మనం దీన్ని స్ట్రైట్గా దారం పట్టుకోవాలి. అటు ఇటు ఎటు పోకూడదు. పోయింది అంటే దీనికి చుట్టేసుకుంటుంది. ఈ బాబిన్కి బదులు దీనికి చుట్టేసుకుంటుంది. పోకుండా దీనికి స్ట్రైట్గా దారం పట్టుకోవాలి ఇలాగ. సరేనా? దారం పట్టుకొని మనం మోటార్ స్టార్ట్ చేయాలి. తొక్కే వాళ్ళైతే తొక్కొచ్చు. ఇలా దారం కొద్దిగా లూజ్గా పట్టుకోవాలి, మరీ లూజ్గా కాదు, కొద్దిగా లూజ్గా పట్టుకోవాలి. టైట్గా పట్టుకున్న బాబిన్ కదలదు. ఇలా పట్టుకొని ఇలాగా, చూసారు కదా, ఇలాగా. స్క్రూ డ్రైవరు ఇది కిందకు ఉండాలి, ఇది పై వైపు ఉండాలి. అలా కాకుండా మీరు మర్చిపోయి ఇలా పెట్టారనుకోండి, జారి ఇలా వచ్చేస్తుంది. ఇలా పెట్టకూడదు, ఇలా పెట్టాలి. ఇలా పెట్టి ఇలా తిప్పారంటే తిరిగే మధ్యలో కింద పడిపోతుంది. ఇలా పెట్టి ఇలా పట్టుకున్నారంటే బాబిన్ నిండేదాకా అలానే ఉంటుంది. బాబిన్ కూడా చక్కగా స్ట్రైట్గా నిండేలాగా నింపుకోండి. అటు ఇటు ఎక్కువ, ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ కాకుండా బాబిన్ కూడా స్ట్రైట్గా నిండేలాగా నింపుకోండి. అంతేకాకుండా బాబిన్ కూడా మరీ పూర్తిగా ఓవర్లోడ్ అయిపోయి దారమే ఎక్కువ కనిపించేలా ఉండకూడదు. మనకి ఖచ్చితంగా ఈ సైడ్ వీల్స్ ఉంటాయి కదా, ఇవనేవి మనకి ఇలా కనబడాలి. దారం వీటికంటే తక్కువకే ఉండాలి. అప్పుడే మనకి బాబిన్ ఫ్రీగా తిరిగి మనకి దారం అనేది నీట్గా వస్తుంది, తెగిపోకుండా.
అర్థమైంది కదా. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో షేర్ చేయండి, ఖచ్చితంగా మీ డౌట్స్కి రిప్లై ఇస్తాను. దారం చూసారు కదా, ఇలా వస్తుంది, పైనుంచి కిందకి తిరుగుతుంది. మనం ఎప్పుడు కూడా ఈ దారం అనేది ఇలా మీదకే పట్టుకోవాలి. ఈ బాబిన్ చూసారు కదా, ఈ గీత ఇలా పెట్టి ఈ గీతలోంచి మనం ఇలా పట్టి ఇలా లాగాము అంటే ఇలా వస్తుంది, ఇక్కడ హోల్లోకి ఇలా రావాలి. ఇలా లాగేటప్పుడు కూడా మనకి బాబిన్ అనేది ఫ్రీగా తిరిగి దారం అనేది ఫ్రీగా రావాలి, ఎక్కడ పట్టేయకుండా. మనం ఈ బాబిన్ పట్టుకొని లాగామంటే రాదు. బాబిన్ పట్టకండి, బాబిన్ పట్టకుండా ఇలా బాబిన్ వదిలేసి ఇలా పట్టుకోండి. ఇలా అంటే మళ్ళీ బాబిన్ ఊడొచ్చేస్తుంది. ఇలా పట్టుకోండి, బాబిన్ పైకి చూసేటట్టు. ఇలా లాగామంటే ఫ్రీగా తిరగాలి, దారం రావాలి బయటికి. ఇప్పుడు మనం ఇక్కడ కింద పెట్టుకోవాలి. పెట్టేటప్పుడు ఇది ఉంది కదా, ఇది మన వైపు ఉండాలి. మన వైపు ఉండి కింద పెట్టాలి, సూది కింద పెట్టాలి. అందరికీ తెలుసు అనుకుంటున్నాను. బాబిన్లో పెట్టేటప్పుడు, బాబిన్ కింద పెట్టేటప్పుడు సూది ఇలా కిందకు ఉండొద్దు, పైకి ఉండాలి. ఇలా కింద మనం బాబిన్ పెట్టేటప్పుడు మనకి సౌండ్ టప్ అని రావాలి. అలా తర్వాత మనం పైన దారం ఎక్కించుకోవాలి. ఇది ఎలా అని చూడాలి అంటే మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ వీడియో పెట్టాను, చూడండి. కావాలంటే లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. కామెంట్స్లో కూడా ఫస్ట్ కామెంట్ పిన్ చేసి పెడతాను. మీకు డిస్క్రిప్షన్ చూడకపోతే కామెంట్స్ ఓపెన్ చేస్తే ఫస్ట్ కామెంట్ పిన్ చేసి ఉంటుంది. దారం ఇలా పట్టుకోవడమే, గట్టిగా లాగొద్దు. లాగి సూది కింద కన్నాము అంటే సూది ఇరిగిపోతుంది. లాగొద్దు, జస్ట్ దారాన్ని పట్టుకోవాలంతే, లాగొద్దు. తర్వాత మనం సూదిని మెల్లిగా ఇలా కిందకని సూది మళ్ళీ పైకి వచ్చిన తర్వాత అప్పుడు దారాన్ని లాగాలి. లాగితే మనకి కింద నుంచి దారం వస్తుంది. అప్పుడు మనం ఈ దారాన్ని సైడ్ తీసుకోవాలి. ఇలా మనకిప్పుడు కింద నుంచి పైనుంచి 2 దారాలు కనిపిస్తాయి. పాదం మధ్యలోంచి ఇలా పెట్టి వెనక్కి కనికేసుకుంటే మనకిప్పుడు కుట్టడానికి రెడీగా ఉన్నట్లు. వీడియో ఇక్కడ దాకా చూసారంటే యూజ్ అయ్యింది అనుకుంటున్నాను. యూజ్ అయినట్లయితే మన వీడియోని ఒక లైక్ చేసి, అలాగే ఇంకా మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.